బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణము 30వ అధ్యాయము మాఘ స్నాన వ్రత మహత్కార్యాలు, అలాగే ఫలశ్రుతి. ఈ మాఘమాస స్నాన వ్రత మహత్యాన్ని సాక్షాత్తు దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునుడికి తెలియచేశారు. ఇదే విషయాన్ని దిలీప మహారాజుకి వశిష్ఠుల వారు తెలియచేశారు. విన్నావా రాజా? మనకు మాఘ స్నాన వ్రతం చేయటం వల్ల ఎంతటి ఫలితం ఉంటుందో తెలిసి కానీ తెలియక కానీ యోగ్యుడైనా అయోగ్యుడైనా, మంచివారైనా చెడ్డవారైనా, పిల్లలైనా పెద్దలైనా, నడివయస్కులైనా, ఆడవారైనా మగవారైనా, చిన్నపిల్లలైనా, ఏ కులం వారైనా, ఏ వర్ణం వారైనా, ఎవ్వరైనా కానీ మాఘమాసంలో భక్తిపూర్వకంగా సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేయటం వల్ల విశేష ఫలాలను పొందుతారు, జన్మ రాహిత్యాన్ని పొందుతారు, ఇహంలో పరంలో సర్వ సౌఖ్యాలను కూడా అనుభవిస్తారు అని చెప్తారనమాట. అయితే ఇంతకీ ఈ మాఘ స్నానం ఇంకా ఎవరెవరు ఆచరించారో, ఎలాంటి మహత్కార్యాలు చేశారో అని తెలుసుకుందాం మనం. పూర్వం ఒకానొక సందర్భంలో హనుమంతుడు మాఘ స్నాన వ్రతం చేసిన తరువాతే వారధిని దాటాడు. అలాగే శ్రీరామచంద్రుడు కూడా మాఘ స్నాన వ్రతం ఆచరించిన తరువాతే రావణాసురుణ్ణి సంహరించాడు. అలాగే మనకు దిలీప మహారాజు రాజసూయ యాగం సంకల్పించినప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు చేత అక్కడక్కడ కూడా మాఘ స్నానాలు ఆచరింపచేశాడనమాట. అలాగే అర్జునుడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో తాను గెలవటానికి శ్రీకృష్ణుడి ఆనతి మేరకు ఆయన మాఘ స్నానాలు చేశాడు. అలాగే మునివేషంలో అర్జునుడు అన్ని ప్రాంతాలు సంచరిస్తూ కూడా ఆయా ప్రదేశాలలో మాఘ స్నానం ఆచరించి సుభద్రను వివాహం చేసుకున్నాడు. అలాగే జలస్తంభన విద్యతో దుర్యోధనుడు నీళ్ళల్లో దాగి ఉండి భీముణ్ణి యుద్ధానికి ఆహ్వానించగా అప్పుడు భీముడు చాలా తెలివితేటలతోటి మాఘ స్నాన వ్రతం ఆచరించి శ్రీకృష్ణుని ప్రార్థించి జలంలో నుంచి దుర్యోధనుడు బయటకు రప్పించి అతని చేత యుద్ధం చేసి సంహరించి శత్రుశేషం లేకుండా చేస్తాడు. అలాగే భీష్ముడు కూడా అంపశయ్య పైన ఉన్నప్పుడు ఆయనకి దాహం వేసినప్పుడు నీళ్లు కావాలని అడగగా అర్జునుడు బాణం వేసి నీళ్లు తెప్పిస్తాడు. అలా కాదు, నాకు పారుతున్న నీళ్లు కావాలి అని అంటే కూడా గంగా నదిని వాళ్ళు ప్రార్థన చేసి గంగ నీళ్లు ఆయన పైన పడేటట్టుగా సంప్రోక్షణేటట్టు ఆయన దాహం తీరేటట్టు కూడా చేస్తారు. ఆ రకంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘ మాసంలో గంగా నది నీళ్లను పానం చేయటం వల్ల, స్నానం చేయటం వల్ల కూడా అతనికి మోక్షం లభించింది అని కూడా మనకు చెప్తూ ఉంటారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎన్నో కథనాలు, ఎంతోమంది భక్తులు ఎన్నో రకాలుగా, ఎన్నో తీర్లుగా, ఎన్నో ప్రదేశాలలో మాఘ మాసంలో స్నానం చేయటం వల్ల ముక్తిని, మోక్షాన్ని పొందారు. అయితే ఒక చిన్న కథ ఏంటంటే, పిశాచాలు వాళ్ళ పిశాచత్వాన్ని పోగొట్టుకున్నారు ఈ మాఘ స్నాన వ్రత ఫలితం వల్ల. అది ఎలాగో తెలుసుకుందాం. ఒకానొక సందర్భంలో ఒక ప్రాంతంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి 4 ఆడపిల్లలు ఉండేవారు. అయితే వాళ్ళంతా కూడా రూపవంతులు, గుణవంతులు, సౌందర్యవంతులు, విద్యావంతులు అన్నమాట. అయితే ఆ 4 ఆడపిల్లలు కూడా మాఘమాసం వచ్చిన తర్వాత మాఘ స్నానం చేద్దామని 4 ఆడపిల్లలు నదికి వెళ్తారనమాట. స్నానం చేసిన తర్వాత వాళ్ళు బట్టలు ఆరబెట్టుకుంటున్నారు. ఆ క్రమంలో అటువైపుగా వెళుతున్న ఒక విప్రుణ్ణి చూస్తారు. ఈ ఆడపిల్లలు అతన్ని మోహిస్తారు, ఇష్టపడతారు, ఆశపడతారు. వెళ్ళి అతన్ని అడుగుతారు, మమ్మల్ని వివాహం చేసుకో అని అంటే, ఏంటి మీరు పిశాచాల్లాగా నా వెంట పడ్డారు, నాకు అసలు ఆ ఉద్దేశమే లేదు, నేను అసలు నాకు ఆలోచన కూడా లేదు అని ఆ విప్రుడు అంటాడనమాట. లేదు అని ఎలాగో బతిమలాడుతూ ఉంటాడు. కానీ అతను ఎంతకీ ఒప్పుకోడు. ఇంకా విసుగొచ్చి ఆయన ఈ 4 ఆడపిల్లని కూడా పిశాచాలు అయిపోండి అని చెప్పి శపిస్తాడు. కోపగించిన ఆడపిల్లలు వీళ్ళు కూడా ఆ విప్రుడిని నువ్వు కూడా పిశాచి అయిపో అని చెప్పి పరస్పరం ఇద్దరు కూడా శాపాలు ఇచ్చుకుంటారు.
అయితే కొంతసేపు అయిన తర్వాత ఈ ఆడపిల్లల తండ్రి వచ్చి, అయ్యో ఏంటి నా పిల్లలు ఇలా పిశాచాలాగా తయారైపోయారు, ఇప్పుడు ఏంటి గతి ఏంటి దారి అని చెప్పి బాగా దుఃఖిస్తాడు, ఆలోచిస్తాడు. సరే సమీపంలో కొండలు గుహలు ఉంటాయి, అక్కడ ఒక సిద్ధుడు ఉన్నాడనమాట. సరే ఏదైనా ఉపాయం దొరుకుతుందేమోనని చెప్పి తను ఆడపిల్లల తండ్రి వెళ్ళి ఆ సిద్ధుడిని అడుగుతాడనమాట. మరి ఇలా జరిగింది ఏంటి అని అంటే అప్పుడు ఆయన తన దివ్య దృష్టితోటి ఆలోచిస్తాడు, చూస్తాడనమాట. ఈ నలుగురు కన్యలు కూడా కిందటి జన్మలో కూడా వీళ్ళు తోబుట్టువులే, వాళ్ళు తల్లిదండ్రులు మాఘస్నానం చేయమంటే కూడబలుక్కొని స్నానం చేయలేదు. అలాగే అప్పుడు చేసిన కర్మ శేషం వల్ల వారు ఇప్పుడు బాధని అనుభవిస్తున్నారు. ఆ విప్రుడికి కూడా పూర్వజన్మలో వీళ్ళకి కూడా అనుబంధం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే తరుణోపాయం మాఘస్నానం చేయటమే. కాబట్టి ఈ పిల్లల తండ్రిగా నువ్వు 30 రోజులు మాఘస్నానం చేసి ఆ స్నాన ఫలితాన్ని ఈ ఆడపిల్లలకు ధారపోస్తే వాళ్ళకి పిశాచత్వం అనేది వదిలిపోతుంది, వాళ్ళకు ముక్తి లభిస్తుంది అని చెప్పి చెప్తాడనమాట ఆ సిద్ధుడు. సరే అని అలాగే ఇతను ఆ ఆడపిల్లల తండ్రి వచ్చి ఎంతో చక్కగా సమీపంలో ఉన్న నదిలో 30 రోజులు కూడా వాళ్ళ ఆడపిల్లల కోసం తాను మాఘస్నానం చేసి ఆ స్నాన వ్రత ఫలితాన్ని కూడా ఆడపిల్లలకి ధారపోస్తాడనమాట. అప్పుడు వీళ్ళకి పిశాచత్వం తొలగిపోతుంది. అయితే అలాగే ఈ విప్రుణ్ణి కూడా ఆ స్నాన ఫలితంగా బతికిస్తారనమాట. కాబట్టి ఎవరైనా కూడా మాఘస్నానం అనేది చాలా ఉత్తమోత్తమైనది. మనకు యజ్ఞయాగాదులు చేసిన ఫలితం కన్నా కూడా దాన ధర్మాలు, హోమాలు ఇవన్నీ చేసిన దానికన్నా కూడా కేవలం స్నానం చేస్తే చాలు అమితమైన ఫలితం లభిస్తుంది, ముక్తి లభిస్తుంది, మోక్షం లభిస్తుంది అన్నమాట. సో ఆ రకంగా ఏంటంటే మనకి ఇంకా పుణ్యం ఎక్కువైపోతే సత్యలోక ప్రాప్తి కూడా కలుగుతుందన్నమాట. దీనిని చాలా ప్రామాణికంగా దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునికి తెలియజేశారు. ఇదే విషయాన్ని బ్రహ్మదేవుడు నారదుడికి తెలియజేశారు. మరి వశిష్ఠులు దిలీప మహారాజుకు చెప్పగా నైమిషారణ్యంలో సూతుడు శౌనకాది మహాములందరికీ కూడా తెలియజేశారు. కాబట్టి మాఘమాసం మాఘ స్నాన వ్రతం అనేది ఉత్తమోత్తమైన వ్రతం. తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా కానీ ఈ మాఘమాసంలో స్నానం ఆచరిస్తే చాలు వారికి అక్షయమైన పుణ్య ఫలితం లభిస్తుంది అని చెప్పారు. ఎవరైనా కూడా స్నానం చేయటం, పితృదేవతలకు తర్పణాన్ని వదలటం, ఆ తర్వాత దేవతార్చన చేయటం, శక్తి కొలది దాన ధర్మాలు చేయటం, నామస్మరణ చేయటం, జపము, తపస్సు, దానము వీటి వల్ల అమితమైన పుణ్యం, దానివల్ల వారికి మోక్షప్రాప్తి కలుగుతుంది అని తెలియజేశారు. ఈ విధంగా మాఘ స్నానాన్ని ఎంతోమంది పుణ్యాత్ములు సత్పురుషులు ఆచరించారు, ఉత్తమ లోకాలను వాళ్ళు పొందారు. ఆ ఉదాహరణలు మనం గత 30 అధ్యాయాలలో కూడా ఎన్నో చెప్పుకున్నాం. కాబట్టి వీటన్నిటినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఎప్పుడు మాఘమాసం వచ్చినా కూడా స్నాన వ్రతాన్ని తప్పకుండా ఆచరిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇది ఇందులోని సారాంశం, ఫలశ్రుతి. స్వస్తి. శ్రీకృష్ణార్పణమస్తు. For more videos like this, subscribe Big TV channel.